పార్టీ గ్రామ స్థాయిలో కూడా మన పార్టీ బలంగా ఉంది. కానీ బలంగా ఉన్న ఈ పార్టీని ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి తీసుకొని రావాలి. ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా పార్టీలో క్రియాశీలక మార్పులకు ఇప్పటికే నాంది పలికినాం. నా ప్రోగ్రాం కూడా సంక్రాంతి తర్వాత జనవరి 3వ వారం, జనవరి 4వ వారం నుంచి నా ప్రోగ్రాం కూడా ప్రతి పార్లమెంట్లోనూ నేను కూడా వచ్చి 2 రోజులు అక్కడే నిద్రపోతాను. ప్రతి బుధవారము, ప్రతి గురువారము ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడే ఉంటా. బుధవారం 3 నియోజకవర్గాలు, గురువారం మరో 4 నియోజకవర్గాలు, మొత్తంగా ఆ 2 రోజులు అక్కడే ఉంటూ శుక్రవారం కూడా అవసరాన్ని బట్టి అదే జిల్లాలో ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రోగ్రాం కూడా మనం పెట్టబోయే ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరుతో ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం చేస్తాము. యుద్ధం అంతా ఎలా ఉంది అని అంటే, విపరీతమైన చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేయడం లేదు. మనం ఓ ఈనాడుతో యుద్ధం చేస్తున్నాం, ఓ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తున్నాం, ఓ TV5తో యుద్ధం చేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కాకుండా ఒక చెడిపోయి ఉన్న ITDP అనే ఒక వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. వీళ్ళంతా ఏంది, రోజు డైవర్షన్ పాలిటిక్స్, నెల ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఒక అబద్ధం వేస్తారు, ఆ అబద్ధాన్ని మనం తుడుచుకోవాలి. ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్తో రోజు యుద్ధం చేస్తూ ఉన్నాం. ప్రజలకు చేసిన మంచి ఏది లేదు, ప్రజలకు చేసిన మంచి ఏది కూడా చెప్పుకునేదానికి ఏమీ లేదు. కాబట్టి మట్టేయడమే, బురద వేయడమే అదే పనిగా పెట్టుకున్న ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తాం. ఈ వ్యవస్థలోకి యుద్ధం లేక మనం కూడా చేయాలి అని అంటే, మీలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ పేజ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఉండాలి, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఈ మాధ్యమాలలో ట్విట్టర్ అకౌంట్ ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా మనం కూడా ఈ మాధ్యమాలలో మనకు కూడా ఉండాలి. ఎక్కడైనా మన గ్రామంలో ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు టకాని ఫోటో తీసి మనమే ప్రశ్నించాలి. ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదు ఈ అమ్మకు, ఇదిగో ఫోటో. ఎందుకు మా గ్రామంలో మా స్కూల్స్లో నాడు నేడు ఆగిపోయింది, ఇదిగో ఫోటో. ఎందుకు అమ్మఒడి రావడంలా, ఎందుకు మా విలేజ్ క్లినిక్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని క్వశ్చన్ చేస్తూ ఫోటో తీయడం, క్వశ్చన్ చేయడం, అప్లోడ్ చేయడం. ఇలా ప్రతి ఒక్కళ్ళం తయారు కావాలి. ప్రతి ఒక్కళ్ళం కూడా ఆర్గనైజ్ పద్ధతులకి మాదిరిగా పోయి గ్రామ స్థాయిలో మనం ప్రజలకు దగ్గర కాగలిగే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి. లేకపోతే వీళ్ళు చేస్తూ ఉన్న వక్రభాష్యం మామూలుగా లేదు. ప్రతి ఒక్కరి మీద బురద జల్లడమే, ప్రతి ఒక్కటి అబద్ధం చెప్పడమే, ప్రతి ఒక్కటి వక్రీకరించడమే. దీన్ని తిప్పికొడుతూ ప్రజలకు దగ్గరగా ఉండే కార్యక్రమం దగ్గరుండి మనం చేయాలి. కాబట్టి ఆర్గనైజ్ స్ట్రక్చర్లో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసే కార్యక్రమం. రెండవ విషయం మీ అందరికీ కూడా చెప్పడానికి అందరినీ కూడా రమ్మని చెప్పడం జరిగింది.